మాటలు జీవము కలిగిన మాటలు. మీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తా ఉన్నాయి ప్రభువా. ఎన్నో సంవత్సరాలుగా నాయనా మేము ఈ లోకంలో జీవించగలుగుతున్నామంటే, ఈ లోకంలో నాయనా మరి ఎన్నో పరిస్థితులను తట్టుకొని మేము నిలబడగలుగుతున్నామంటే కేవలము ప్రభువా మీ వాగ్దానాలే ప్రభువా. మీ మాటలే మమ్మల్ని బ్రతికిస్తా ఉన్నాయి. అందుని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. మీ జీవము గల వాక్కులతో ఈ ఉదయ కాలమున నన్ను మమ్మలను దర్శించమని వేడుకుంటున్నాను నాయనా. వినగల చెవి, సిద్ధ మనస్సు, వాక్యమును భద్రపరుచుకునే హృదయాన్ని మా అందరికీ అనుగ్రహించండి ప్రభువా. కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా రావాల్సిన బిడ్డలను మీరు నడిపించండి. ఆయన వాతావరణం అనుకూలపరిచినందుకు వందనాలు. ఆయన నిలువబడిన మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరచండి. బలమైన సాధనముగా ఈ ఉదయ కాలమున మీరు వాడుకొనమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఆయన ఈ దినమున ఈ స్వరమును మేము వినే భాగ్యము దయచేయమని, మా మాటలు మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈ మాసం మనం శిష్యరేఖం అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. గత 2 వారాలలో 2 ప్రాముఖ్యమైన అంశాలు మనం ధ్యానం చేయడం జరిగింది. మొదటి వారము వాట్ ఈస్ ఎ డిసైపుల్, శిష్యుడు అంటే ఎవరు అనే అంశాన్ని మనం మొదటి వారం ధ్యానం చేశాము. 2వ వారము హూ కెన్ బి ఏ డిసైపుల్, ఎవరు ఆయన శిష్యులు కాగలరు అనే అంశాన్ని మనం ధ్యానం చేశాము. వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ టు బి ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు శిష్యునిగా ఉండటానికి కావలసిన అర్హతలు ఏంటి అనే విషయాన్ని కూడా మనం పోయిన వారము ధ్యానం చేశాము. ఈరోజు మనం ఆలోచించాల్సిన అంశము రక్షణ సువార్తను ప్రకటించడానికి మనుషుల అవసరత ఏముంది. అసలు దేవునికి మనుషుల అవసరత ఏంటి? ఆనాడు దానియేలు దినాలలో నెబుకద్నెజరు కుమారుడైన బెల్షాజర్ అనే ఒక రాజు, బెల్షాజర్ అనే ఒక రాజు 1000 మందితోటి అద్భుతమైన విందు చేసుకుంటా ఉన్నాడు. విందు చేసుకుంటా ఉంటే ఏం జరిగింది? ఒక చెయ్యి కనపడి గోడ మీద ఏదో వ్రాస్తా ఉంది. గోడ మీద ఏదో వ్రాస్తా ఉంది ఒక చెయ్యి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం చదువుదాం. వారు బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా. దేంట్లో తాగుతున్నారు ద్రాక్షారసం? దేంతో తాగుతున్నారు? ప్రతిష్ఠితమైన పాత్రల్లో తాగుతున్నారు. దేవుని సేవలో, దేవుని ఆలయములో సొలొమోను చేయించి పెట్టిన అద్భుతమైన పాత్రలవి, బంగారు వెండితో చేసిన పాత్రలవి. ఆ పాత్రలతో నెబుకద్నెజరు కాలంలో వాటన్నిటిని నెబుకద్నెజరు తీసుకెళ్లి తన ఖజానాలో పెట్టుకుంటే బెల్షాజరుకు మరి ఎందుకు వచ్చిందో ఆలోచన మనకు తెలియదు. బెల్షాజర్కి మరి నెబుకద్నెజరు వాటిని ఉపయోగించలేదే. నెబుకద్నెజరు తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టాడు కదా. మరి బెల్షాజర్కి మరి ఆలోచన ఎందుకు వచ్చిందో, తన తండ్రి తెచ్చిన బంగారు పాత్రలు తీసుకురండి, వాటిల్లో తాగుదాము అని బంగారు పాత్రలో ద్రాక్షారసము త్రాగుచుండగా ఏం జరిగింది? ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క గోడ పూత మీద ఏదో వ్రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయిచ చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్ళు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను. మందు తాగేవాడికి కూడా వణుకు పుట్టిపోయిందండి, వణుకు పుట్టిపోయింది. బెల్షాజర్ గొప్ప రాజు, బబులోను సామ్రాజ్యం ఆ దినాలలో మరి రవి అస్తమించిన సామ్రాజ్యం లాగా వెలుగొందుతున్న సామ్రాజ్యం అది. ఆ సామ్రాజ్యం యొక్క రాజు బెల్షాజరు ఏదో గోడ మీద వ్రాయించినట్టు చూసినప్పుడు ఆయన 3 సంగతులు జరిగినాయి చూడండి. అతని ముఖము వికారమైపోయింది. 2వ సంగతి, అతని మనస్సు కలవరపడింది. 3వది, అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొనిచుండాను. అన్ని విధాలుగా ఎఫెక్ట్ అయ్యాడు బెల్షాజర్, అన్ని విధాలుగా ఎఫెక్ట్ అయ్యాడు. తన గోడ మీద తన చేతితో వ్రాసి ఆనాడు శక్తివంతమైన బబులోను సామ్రాజ్యం యొక్క రాజు బెల్షాజరుని
గడగడలాడించిన దేవుడు ఆకాశాన్నే ఒక తెరగా మార్చి ఆకాశములో మరి అందరూ చూసే విధముగా రక్షణ సువార్త వ్రాయలేడా? ఎవరికి అర్థమయ్యే భాషలో వాళ్ళకి ఒకే సువార్త, కానీ ఎవరికి అర్థమయ్యే భాషలో వాళ్ళకు రాయలేడా? ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ హిమ్. ప్రపంచమంతా ఒకేసారి చూస్తుంది. ఆకాశంలో ఏదో వ్రాయబడతా ఉంది. ఆకాశంలో అందరూ తేరి చూస్తే ఎవరికి అర్థమయ్యే భాషలో వారికి రక్షణ సువార్త కనపడతా ఉంది. చూసి రక్షణ పొందవచ్చు కదా. అందరు మనుషులు ఆకాశం వైపు చూసి మరి దేవుని చేత అవి వ్రాయబడినవి కాబట్టి, అవి చాలా పవర్ఫుల్ కాబట్టి అందరూ దాన్ని చూసి నమ్మేవాళ్ళు కదా. దేవుడు ఆకాశములో వ్రాయగలడు. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ హిమ్. కానీ మనం ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే దేవుడు మానవ జాతికి చాలా చాలా ప్రయారిటీ ఇచ్చాడండి. దేవుడు మానవ జాతికి చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చూస్తాం. త్రూఅవుట్ ది హిస్టరీ ఆఫ్ ద బైబిల్ గాడ్ ఆల్వేస్ యూజ్ మెన్ అండ్ విమెన్ యాజ్ హిస్ ఇన్స్ట్రుమెంట్స్. దేవుడు మనుషులను వాడుకుంటూ వచ్చాడు. ఆది కాండము నుంచి చివరి వరకు మనం గమనిస్తే ప్రతి పుస్తకంలో మనకు కనపడతారు మనుషులను దేవుడు తన పని కొరకు వాడుకుంటూ వచ్చాడు. రాజైన మరి హిజ్కియా దినాలలో ఆ అష్షూరు రాజైన సన్హెరీబు యోధా రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు తలుచుకుంటే ఈ కార్యాన్ని తన దూతల ద్వారా కూడా చేయించగలడు. దూతలు ఆయన దగ్గర కోటాను దూతలు ఉన్నారు కదా. దూతల ద్వారా ఈ సువార్త ప్రకటించే పని చేయగలడు. సన్హెరీబు దినాలలో ఏం జరిగింది? హిజ్కియా దినాలలో సన్హెరీబు వస్తే తన ప్రజలను రక్షించే సామర్థ్యము హిజ్కియా దగ్గర లేనప్పుడు దేవుడు ఊరుకున్నాడా? హిజ్కియా మరి ఆయనకి శక్తి లేదు, సామర్థ్యం లేదు. ప్రభువా, నా దగ్గర శక్తి లేదు ప్రభువా. సన్హెరీబు చాలా శక్తిమంతుడు, ఆయన ఎదుర్కొనే సామర్థ్యం నాకు లేదు అని ఆయన చేతులు ఎత్తేసినప్పుడు దేవుడు ఊరుకున్నాడా అంటే దేవుడు ఊరుకోలేదండి. దేవుడు ఊరుకోలేదు. దేవుడు ఏం చేశాడు చూడండి. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం 34-35 వచనం, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే ఎవరొచ్చారు? యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో వచ్చి 185,000 మందిని హతము చేశారు. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై. ఒక్క రాత్రిలో దేవుని యొక్క దూత 185,000 మందిని చంపేశాడండి. మనుషులైతే ఎంతమంది చచ్చిపోవాలి, ఎంత పోరాటం చేయాలి, ఎంత శక్తి కావాలి, ఎంత సైన్యం కావాలి, మరి ఎంతమందిని ఎదుర్కోవాలంటే ఆలోచన చేయండి. కానీ అదంతా ఒక దేవదూత ఒక్క రాత్రిలో చేసేస్తున్నాడు. అంతేకాదు మోషే ఎన్నోసార్లు హెచ్చరించిన మాట వినని ఫరోకు పాఠం నేర్పించడానికి, దేవుని శక్తి ఏంటో చూపించడానికి, ఆయన ఎంత గొప్పవాడో రుజువు చేయడానికి దేవుడు తానే కలుగు చేసుకున్నాడు. ఏం జరిగింది ఆ రోజు? అది కూడా మనం సందర్భాన్ని చూద్దాము. నిర్గమకాండము 12వ అధ్యాయము 29-30 వచనాలు. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలనన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. దేవుడు తాను కలుగు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. దేవుడు తన దూతలను పంపించిన సందర్భాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. గొప్ప కార్యాలు చేయడానికి తన సేవకులైన దూతలను వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. తన ప్రజలను కాపాడటానికి ఐగుప్తీయులను
ఐగుప్తులను గడగడలాడించి మహాఘోష పుట్టించాడు దేవుడు. తన ప్రజల రక్షణ కొరకు ఏదైనా చేయగల సమర్థుడు మన దేవుడు. సర్వమానవాళి రక్షణ కొరకు దేవదూతలను కూడా ఆయన పంపించగలడు. He can send angels to preach the word of God to all the nations. చేయగలడు. 185,000 మందిని ఒక రాత్రిలో చంపగలిగిన దేవదూత అదే రాత్రిలో 185,000 మంది చచ్చిన, ఆధ్యాత్మికంగా చచ్చిన వారిని బ్రతికించలేడా? ఆలోచన చేయండి. ఒక రాత్రిలో చంపగలిగిన వాడు ఒక రాత్రిలో బ్రతికించలేడా? ఒక రాత్రిలో వారికి సువార్త ప్రకటించలేడా? మరెందుకు దేవుడు దేవదూతలను ఆ పనికి వాడుకోవటం లేదు? ఇవన్నీ నాకు వచ్చిన ప్రశ్నలండి. ఎందుకు దేవుడు వాళ్ళని వాడుకోవటం లేదు? ముందే నేను మీకు చెప్పాను, దేవుడు మానవ జాతికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. మానవ జాతిని చాలా హెచ్చించారు. మానవ జాతిని చాలా ఘనపరిచారు. గాడ్ గేవ్ మచ్ ప్రయారిటీ టు మ్యాన్ కైండ్. దేవుని విధానం అది. దేవుడు ఎట్లా చేసేవాడంటే వారిలో నుంచే, వారి ప్రజలలో నుంచే ఒక వ్యక్తిని పుట్టించి వారికి విశేషమైన నాయకత్వ లక్షణాలు ఇచ్చి, విశేషమైన జ్ఞానం ఇచ్చి, విశేషమైన శక్తి సామర్థ్యాలను ఇచ్చి వారిని వాడుకునేవాడు. బైబిల్ గ్రంథం అంతా మనం ఆ విధంగా మనం చూడొచ్చు. దేవుని శక్తి చూపించాల్సి వచ్చిన సందర్భాలలోనే, మనుషుల సామర్థ్యానికి మించిపోయిన పరిస్థితులలోనే దేవుడు కలుగు చేసుకున్నాడు. తన దూతలను పంపించాడు. తానే కల్పించుకొని కార్యములు జరిగించాడు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం అయ్యేది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో 199 సందర్భాలలో దేవుడు మనుషులనే తన సాధనాలుగా వాడుకుంటూ వచ్చాడు. మనుషులనే వాడుకుంటూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు మనం చూడగలిగితే, జోసెఫ్ వాజ్ అన్ ఆర్డినరీ పర్సన్. ఒక సామాన్యమైన వ్యక్తి యోసేపు. కానీ అతన్ని అసామాన్య వ్యక్తిగా మార్చి దేవుడు వాడుకున్నాడు. ఐగుప్తు దేశంలో యోసేపును దేవుడు వాడుకున్నాడు. మోషే ఒక సామాన్యమైన వ్యక్తి. మోషేను కూడా దేవుడు పిలుచుకొని మోషేను అసాధారణమైన వ్యక్తిగా మార్చి మోషేను వాడుకున్నాడు తన పరిచర్య కొరకు. అట్లాగే గిద్యోను అనే వ్యక్తి బహు భయస్థుడు. మరి గిద్యోనును దేవుడు పిలిచి ఆయనను బలపరిచి తన సాధనంగా వాడుకున్నాడు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, ఒక సాధారణమైన వ్యక్తి. ఆయన దేవుడు పిలిచి ఆయన ఏర్పాటు చేసుకొని ఆయనకి అపారమైన శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఆయన వాడుకున్నాడు. సొలొమోను కూడా సామాన్యుడే పోల్చుకుంటే. సొలొమోనును పిలిచి సొలొమోనుకి మహాజ్ఞానం ఇచ్చి సొలొమోనును వాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది సామాన్యమైన వ్యక్తులు మనకు కనపడతారు. యేసయ్య వాడుకున్న, దేవుడు వాడుకున్న ప్రవక్తలందరినీ మనం గమనిస్తే అందరూ సాధారణమైన ప్రవక్తలే. అందరూ సాధారణమైన వారే. గొప్ప గొప్ప వాళ్ళు ఎవరూ లేరు. సాధారణమైన వారిని దేవుడు అనన్య సామాన్యమైన వ్యక్తులుగా దేవుడు మార్చి వాడుకున్నాడండి. ప్రవక్తలు, రాజులు, యాజకులు టైం అయిపోయింది. వారి టైం అయిపోయింది. ప్రజల్లో మార్పు లేదు. వారి పాపాలు, వారి అవిధేయత, వారి గర్వము వారిని దేవుడి నుంచి ఎంతగానో దూరం చేసినాయి. దేవుడు తట్టుకోలేకపోయాడు. కారణం ఏంటంటే, దేవుడు సృష్టిని చేసింది, మానవ జాతిని చేసింది వారితో సహవాసం కొరకే కదా. దేవుడు మానవ జాతి దగ్గర కోరుకుంది సహవాసం కదా. సహవాసం కొరకు వాళ్ళని చేసుకుంటే, దేవునికే వాళ్ళు దూరం అయిపోతే దేవుని గుండె పగిలిపోదా? ఎన్నో ఆశలు కలిగి ఉన్నాను, ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాను ఈ నా ప్రజల కోసము. ఈ నా ప్రజలు నాకు దూరం అయిపోతున్నారే. ఈ నా ప్రజలు నన్ను గుర్తించడం లేదే. ఈ నా ప్రజలు నేను చేసేవన్నీ చూస్తానే ఉన్నారు, నేను ఇచ్చేవన్నీ అనుభవిస్తానే ఉన్నారు. అయినా నాకు దూరం అయిపోతున్నారే. ఏం చేయాలి వీళ్ళ కోసం? ఏం చేయాలి వీళ్ళ కోసం? ఆదాము అవ్వల వల్ల వాళ్ళు చేసిన పాపం వల్ల దేవుని సహవాసం మనందరం కోల్పోయామండి. మనందరం కోల్పోయాం. దేవుడు తిరిగి ఆ సహవాసాన్ని పునరుద్ధరించడానికి చేయని ప్రయత్నాలంటూ ఏమీ లేవు. అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. చివరి వరకు తానే కలుగు చేసుకున్నాడు. తానే స్వయంగా భూమి మీదకు దిగి రావాల్సి వచ్చింది. He came down to the earth. He came down to the earth. ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన కారణం ఏంటంటే, సర్వలోకము
సర్వ మానవాళి యొక్క పాపములను ఆయన భరించడానికి, తన రక్తమంతా సిలువలో కార్చివేయటానికి, మన పాపములను కడిగి వేయటానికి, తండ్రితో మనం కోల్పోయిన సంబంధాన్ని తిరిగి మనకు పునరుద్ధరించడానికి దేవుడు ఈ లోకానికి యేసయ్యను పంపించినాడు. ఇట్ వాస్ హిస్ ఓన్లీ డిజైర్. ఆయన యొక్క ఒకే ఒక్క కోరిక, తిరిగి మానవులను ప్రభువుతో కలపాలి, మానవులను దేవుడితో సంబంధము కలుగు చేయాలి. యేసయ్య 30 సంవత్సరాల వయసులో పరిచర్య ప్రారంభించారు. యేసయ్య 3.5 సంవత్సరాల తర్వాత ఆయన శిలువ మరణం జరిగింది. యేసయ్య దేవుడు కదా, దేవుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు కదా. యేసయ్య తలుచుకుంటే శిలువ మరణం పొందటమే ఆయన గురి అయితే ఆ పని ఎన్ని రోజుల్లో చేయొచ్చు? ఒకరోజు సువార్త ప్రకటించడం, రెండో రోజు ఇంకేదన్నా చేయటం, మూడో రోజు సిలువ ఎక్కేయచ్చు. 3 రోజుల్లో యేసయ్య ఎందుకొరకు ఈ భూమి మీదకి వచ్చాడో ఆ పనిని 3 రోజులు చేసేయవచ్చు. ఆయన ఎందుకు వచ్చారో ఆ పనిని ముగించేయవచ్చు. కానీ యేసయ్య 3.5 సంవత్సరాల సుదీర్ఘ కాలము ఆయన తీసుకున్నారు. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన ఏం పని చేశారు అంటే ఎంతో బోధించారు, ఎన్నో ప్రసంగాలు చేశారు, ఎంతో మంది రోగులను స్వస్థపరిచారు, ఎంతో మంది చచ్చిపోయిన వారిని లేవనెత్తారు, అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు, ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఇవన్నీ ఆయన పరిచర్యలో ఒక భాగమైతే యేసయ్య ఈ 3.5 సంవత్సరాలలో చేసిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటి చెప్పండి? ఏం పని చేశారు 3.5 సంవత్సరాల్లో? శిష్యులను తయారు చేయడం. హి మేడ్ డిసైపుల్స్. 3.5 సంవత్సరాలలో ఆయన శిష్యులను తయారు చేశారు. యేసయ్య శిష్యులను ఎందుకు తయారు చేశారు? ఎందుకంటే యేసయ్య 2 విషయాలు ఆ క్షణాన్ని ఆలోచించారు. మొదటిది, యేసయ్య తన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన వాక్యము విన్న వారి జీవితాలలో ఈ వాక్యము స్థిరపరచబడాలి. ఈ వాక్యము స్థిరపరచబడాలి. ఆయన చేసిన బోధలు వ్యర్థముగా పోకూడదు. ఆయన సువార్త పరిచర్య చేసిందంతా ఎవరికి చెప్పండి? యూదులకు మాత్రమే ఆయన సువార్త పరిచర్య చేశారు. యూదుల మధ్యనే సంచరించారు. ఇశ్రాయేలు దేశంలోనే ఆయన ఉన్నారు. ఇశ్రాయేలు దేశంలోనే ఆయన అద్భుతాలు చేశారు. ఇశ్రాయేలు దేశంలోనే ఆయన అన్ని కార్యక్రమాలు చేశారు. ఆయన శిలువ మరణం కూడా ఇశ్రాయేలు దేశంలోనే జరిగింది. యేసయ్యకున్న మొట్టమొదటి ఆలోచన ఏంటంటే ఈ 3.5 సంవత్సరాలలో ఆయన చెప్పిన వాక్యము, ఆయన చేసిన ప్రసంగాలు ప్రతి ఒక్కరి హృదయములో, అంటే ప్రతి ఒక్క యూదురాలి హృదయములో ఆ వాక్యము స్థిరపరచబడాలనేది దేవుని యొక్క ఆలోచన. రెండవ ఆలోచన ఏంటో తెలుసా ఆయనకు వచ్చింది? ఈ సువార్త అనేక దేశాలకు ప్రకటించబడాలి. యూదులకు మాత్రమే కాదు, సర్వ లోకమునకు సువార్త ప్రకటించబడాలి. ఈ 2 పనులు జరగాలంటే ఒక్కటే మార్గము. there is only one way. ఏంటి అంటే శిష్యులు తయారు చేయబడాలి. చదివిన వాక్య భాగంలో ఈ విషయాన్ని మనం చూస్తున్నాము. యేసయ్య ఎంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారంట? 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. వీరందరినీ యేసయ్య ఒకే రోజు ఏర్పాటు చేసుకోవాలా, ఒకే రోజు వాళ్ళని ఏర్పాటు చేసుకోవాలా. ఈ విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో తేటగా చూడొచ్చు. అందరినీ వేరు చోట్ల వేరు సమయాల్లో వారి పనుల్లో నిమగ్నమయ్యినప్పుడు దేవుడు వారిని పిలిచాడు. ఈ శిష్యులు ఎంపిక చేసుకోవడంలో ఆయన చాలా శ్రద్ధ తీసుకున్నారండి. ఎవరిని పడితే వారిని ఎన్నుకోలా దేవుడు. యేసయ్య జీవిత కాలంలో ఎన్నో వేల మంది, లక్షల మంది ఆయన వెంబడించారు. కానీ ఆయన కేవలం 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళలో మరి ఏం చూసి ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు? వాళ్ళు ఏమన్నా ఘనులని దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడా? వాళ్ళు మహాజ్ఞానులని ఏర్పాటు చేసుకున్నాడా? వాళ్ళు బాగా చదువుకున్న వారని, ఎన్నో డిగ్రీలు కలవారిని వారిని ఏర్పాటు చేసుకున్నాడా? లేకపోతే వాళ్ళు గొప్ప వంశానికి చెందిన వాళ్ళని దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడా? దేవుని యొక్క విధానము మనం గత వారంలో నేర్చుకున్నాము. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు?
బలహీనులను ఏర్పాటు చేసుకుంటాడు, అజ్ఞానులను ఏర్పాటు చేసుకుంటాడు, పామరులను ఏర్పాటు చేసుకుంటాడు, వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటాడు, ఎటువంటి గుర్తింపు లేని వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడని మనం చూస్తూ వచ్చాము గత వారాల్లో. అటువంటి వారిని యేసయ్య ఎన్నుకున్నాడండి. ఎటువంటి గుర్తింపు లేని వారు, సమాజంలో ఎన్నిక లేని వారు, తృణీకరింపబడిన వారు, అందరి చేత అసహ్యింపబడుతున్న వాడు, చేపలు పట్టుకునేవాడు, వివిధ రకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నారండి. చాలా మంది యోధాని దేవుడు ఎన్నుకోవడంలో పొరపాటు చేశాడని అనుకుంటా ఉంటారు. దేవుడు యోధాని ఎన్నుకోకపోయినట్టయితే దేవుని ఏర్పాట్లు నెరవేరవు, దేవుని ప్రణాళిక నెరవేరదు. దేవుని ప్రణాళికలో యోధా ఉన్నాడు. దేవుని ప్రణాళికలో యోధా ఉన్నాడు కాబట్టి యేసయ్య యోధాను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. 12 మందిలో 19వ వచనంలో ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. దేవుడు యోధాను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఈ భూమిని తలక్రిందులు చేసేవాడిగా ఉండటానికి. యోధాను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయనకి అధికారం ఇచ్చాడు. దయ్యముల మీద అధికారము, సువార్త ప్రకటించే అధికారము యోధాకు కూడా ఇవ్వబడింది. యేసయ్యను అప్పగించిన తర్వాత కూడా యోధాకు అవకాశం ఇవ్వబడిందండి. యేసయ్యను అప్పగించిన తర్వాత కూడా యేసయ్యను యోధా అప్పగించాడు. యేసయ్యకు శిక్ష విధించబడింది. యోధా ఏం చేశాడో గమనించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల్లో కొన్ని మాటలు చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. అప్పుడు ఆయన అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి ఏం చేశాడు? పశ్చాత్తాపపడి ఆ వెండి నాణెములను ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధము రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా అతను ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. యోధా జీవితంలో 2 సంగతులు మనం తేటగా చూడొచ్చు. ఆయన పశ్చాత్తాపడ్డాడు. తను చేసిన తప్పును నాకు తెలుసుకున్నాడు. నేను చాలా ఘోరమైన తప్పు చేసేనే, నిరపరాధ రక్తం అప్పగించేనే, ఒక నీతిమంతుడు నేను సిలువ కొరకు అప్పగించేనే, నేను ఎంత ఘోర పాపినని ఆయన గ్రహించాడు. పాపాన్ని తెలుసుకోవడం నెక్స్ట్ స్టెప్ ఏంటి? పశ్చాత్తాపడిన పాపి ఎక్కడికి పోవాలా? సాధారణంగా అయితే ఒక పశ్చాత్తాపడిన పాపి ఎవరి దగ్గరికి పోతారు? దేవుని దగ్గరికి పోతారు. కానీ యోధా ఏం చేశాడో చూడండి. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడి ఎక్కడికి తిరిగి వచ్చాడు? తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. ఇంకెక్కడికో పోలేదే. మనకు అర్థమయ్యే విషయం, తండ్రి దగ్గరకు తిరిగి రావాలనే విషయాన్ని యోధా మర్చిపోయాడు. 5వ వచనము చదువుదాం చూడండి. యోధా ఆ వెండి నాణ్యములను దేవాలయంలో పారవేసి పోయి యేసయ్య పాదాలపై పడి క్షమించమని అడిగాను అని రాసి ఉంటే ఎంత బాగుండేదో. భూమిని తలక్రిందులు చేసిన వ్యక్తులలో యోధా ఉండేవాడండి. పోయి ఉరి పెట్టుకున్నాడు. పశ్చాత్తాపడి తిరిగి రావలసిన వ్యక్తి తిరిగి రాకుండా ఎక్కడికో పోయి ఉరి పెట్టుకున్నాడు. అందుకనే యోధా గొప్ప ఆధిక్యతను కోల్పోయాడు. హీ మేడ్ ఎ బ్లండర్. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మనలో కూడా చాలా మందిని అట్లాంటి పరిస్థితుల్లో ఉంటాం. దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మారు మనసు పొందడానికి, పాప క్షమాపణ పొందడానికి, ప్రభు వద్దకు తిరిగి రావటానికి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. తిరిగి రాము. దావీదుకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే తిరిగి వచ్చాడండి. జీవితంలో మళ్ళీ ఆ తప్పు చేయకుండా బ్రతికాడు తన చివరి దినం వరకు. జీవితాన్ని పరిశీలించుకోవాలి. దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు నీకు.
ప్రతి వారము తన వాక్యంతో సంధిస్తున్నాడు. ప్రతి వారం నీకు అవకాశం ఇస్తున్నాడు. ప్రతి వారం ప్రభువు దగ్గరికి రావటానికి, ఒక స్టెప్ ముందుకు వేయటానికి నీకు అవకాశం ఇస్తున్నాడు. కానీ నువ్వు దూరంగానే బ్రతుకుతా ఉన్నావు. అంటే ఏంటంటే మనం ఏం చేస్తున్నామంటే పోయి ఉరి పెట్టుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలోనే ఉండటానికి ఇష్టపడుతున్నాం, కానీ ప్రభువు దగ్గరికి తిరిగి వచ్చి బ్రతుకుదామనే ఆశ లేదు, యోగాకు ఆశ లేదు. అందుకనే ఉరి పెట్టుకొని చరిత్రలో అంతర్ధానం అయిపోయాడు. యేసయ్య శిష్యులను తయారు చేయడానికి ఉద్దేశించినప్పుడు ఆయన వారిని ఒకే పిలుపు, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను. ఐ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. ఈ మాటలు వింటే ఎవరికైనా నమ్మశక్యంగా ఉన్నాయా? దేనిరా నన్ను వెంబడించమంటున్నాడు? ఈయన వెంబడిస్తే నాకేమొస్తుంది? ఈయన వెంబడిస్తే నాకేం లాభం ఉంటుంది? ఈయన వెంబడిస్తే నా కుటుంబం సంగతి ఏంటి? మనుషులను పట్టమంటున్నాడు. మనుషులు ఎట్ట పడతారు? వాళ్ళు ఏమన్నా చేపలా, జంతువులా వలేసి పట్టడానికి? మనుషులను పట్టు జాలర్లు అంటే మనుషుల్ని ఎట్ట పట్టాలి, ఏ వలేసి పట్టాలి? మనుషులను పట్టాలంటే వాళ్ళకి ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు, వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఎన్ని అనుమానాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఆలోచనలు వాళ్ళ మనసులో ఆ క్షణంలో మెదిలినప్పటికీ యేసయ్యను వాళ్ళు వెంబడించారంతే. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారని వాక్యం మనకు తెలియజేస్తాం. యేసయ్యను వందల మంది, వేల మంది వెంబడించారు, కానీ యేసయ్య మరి 12 మందినే ఎన్నుకున్నారు. ఎందుకు 12 మందినే ఎన్నుకున్నారు? వై గాడ్ హ్యాస్ చోజన్ ఓన్లీ 12? ఒక 20 మందిని ఎన్నుకోవచ్చు కదా, ఇంకా ఎక్కువ పరిచర్య చేస్తారు, ఇంకా ఎక్కువ దేశాలకు పోతారు. లేకపోతే ఒక 50 మందిని ఎన్నుకోవచ్చు కదా. ముందు ఎన్నుకున్నట్టు ఒక 70 మందిని ఆయన పంపించినట్లుగా 70 మందిని ఎన్నుకొని అనేక దేశాలకు పంపించవచ్చు కదా. వై ఓన్లీ 12? మత్తయి 19:28 అంటున్నాడు, యేసు వారితో ఇట్లా, నేను శిష్యులు అడుగుతున్నారు, అయ్యా, పేతురు అడుగుతున్నాడు, అయ్యా, మేము అన్ని వదిలిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మరి మాకేం దొరుకుద్ది? యేసయ్య వెంబడించమన్నాడు, వాళ్ళు వచ్చేసారు, ఓకే. మరి వెంబడించాం కదా ప్రభువా, నిన్ను సమస్తాన్ని విడిచిపెట్టి మాకేం దొరుకుద్ది అయ్యా నీ దగ్గర అంటే యేసయ్య సమాధానం చూడండి. 28వ యేసు వారితో ఇట్లా, నేను పునర్జనమందు అంటే ప్రపంచ పునఃస్థితి స్థాపన మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఎంత గొప్ప ఆధిక్యతండి ఇది! యేసయ్యతో పాటు సింహాసనముల మీద కూర్చొని 12 సింహాసనం మీద ఇటువారు సింహాసనం మీద కూర్చొని 12 గోత్రముల వారికి తీర్పు తీర్చే అధికారం పరలోకంలో, యేసయ్య రాజ్యంలో. ఎంత అద్భుతంగా ఉంది! ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు వారికి ఇచ్చినాడు. యేసయ్య వారిని పిలిచినప్పుడు వారి విశ్వాసాన్ని చూసి పిలవలేదండి. వారు చాలా విశ్వాసం కలిగి ఉన్నారని వాళ్ళని పిలవలేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో, నూతన నిబంధనలో, మన సువార్తలలో, మరి అపోస్తల కార్యముల గ్రంథములో మనం గమనించినప్పుడు విశ్వాసములో ఎన్నోసార్లు ఈ శిష్యులందరూ పడిపోయారు. ఎన్నో సందర్భాలు మనం చూడొచ్చు. అంతేకాదు, వారికి ఉన్న తలాంతులను బట్టి, వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి, వారికి ఉన్న టాలెంట్స్ అంటే మరి ఆ చదువులు, డిగ్రీలు, వాటిని బట్టి దేవుడు వారిని పిలవలేదండి. వాళ్ళకి ఏదో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పి యేసయ్య వారిని పిలవలేదండి. రకరకాల పనులు చేసుకునేవారు, వేరు ప్రాంతాలకు చెందిన వారు, వేరు మనస్తత్వాలు కలిగిన వారు, వేరు కుటుంబ నేపథ్యాలు కలిగిన వారు, వేరు ప్రాంతంలో వారైనా వారందరిలో ఉన్న ఒకే ఒక గుణ లక్షణం ఏంటంటే ఏంటి చెప్పండి? ఏంటి వాళ్ళందరికీ ఉన్న ఒకే ఒక్క గుణ లక్షణం? willing to obey Jesus. They are willing to obey Jesus. యేసయ్యను వెంబడించడానికి వారు తీర్మానం చేసుకున్నారంతే. ఎదురు ప్రశ్నించరా, నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ డౌట్స్. యేసయ్య పిలిచినప్పుడు యేసయ్యను వెంబడించారంతే. ఎదురు ప్రశ్నించకుండా యేసయ్య మాటలకు లోబడటం వాళ్ళందరిలో ఉన్న ప్రత్యేకమైన గుణ లక్షణం.
వాళ్ళకి ఏం పెద్ద పెద్ద చదువులు లేవు, పెద్ద పెద్ద టాలెంట్స్ లేవు, గొప్ప నాయకులేమి కాదు, వాళ్ళు గొప్ప వంశం వాళ్ళేమి కాదు. వాళ్ళు జస్ట్ దే వాంటెడ్ టు ఒబే అండ్ ఫాలో జీసస్ అంటే. అదే వాళ్ళ దగ్గర దేవుడు చూశాడు. యేసయ్యను వెంబడించడం ప్రారంభించిన తర్వాత ఆయా సందర్భాలలో అందరూ పడిపోయిన వాళ్ళేనండి. ఎవరు స్థిరంగా నిలబడ్డ వాళ్ళు కనపడరు మనకి. విశ్వాసంలో బలహీనపడిన వారే. ఆయన మరణానికి ముందైతే అందరూ ఆయన విడిచి పారిపోయారు, అవునా కాదా? అందరూ పారిపోయారు. కానీ ఆయన మరణం తర్వాత మళ్ళీ కొంతమంది మళ్ళీ తమ పాత వృత్తులకు తిరిగి వెళ్ళిపోదామని కూడా అనుకున్నారు, అవునా? చాలా మంది మళ్ళీ పాత పని చేసుకున్నాము, మరణం చేశాడు కదా యేసయ్య, మనకు లేడు, ఇంకా ఎవరిని వెంబడించాలి, మనం ఏం పని చేయాలి, మనం క్లారిటీ లేదు, మళ్ళీ వెళ్ళిపోదాం రండి, మన వృత్తులకు వెళ్ళిపోదాం రండి అనుకొని వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ ఒక విషయం మనకు తేటగా అర్థమయ్యేది ఏంటంటే, యేసయ్య పునరుద్ధారుడైన తర్వాత వారికి పదే పదే కనపడి వారిని ధైర్యపరిచి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమనే గొప్ప ఆజ్ఞను దేవుడు వారికి ఇచ్చి మరి వారిని పంపినప్పుడు వారు మరి అన్నడు వాళ్ళ జీవితాలు తిరిగి చూడలా, ఎన్నడు వెనక్కి తిరిగి చూడలా. వారు ప్రభువును అత్యధికంగా ప్రేమించారు. లోకమంతటికి యేసయ్య ప్రేమను చాటించడానికి, చూపించడానికి వెళ్ళిపోయారు. ఎన్నడూ భయపడలా, ఎన్నడూ దిగులు పడలా, ఎన్నడూ విచారపడలా, తమ ప్రాణాలను సహితము లెక్క చేయలా. మన జీవితాల గురించి మనం ఆలోచన చేయాలి. ప్రాణాలను సైతము లెక్క చేయక వారు ప్రభువును వెంబడించారు. ప్రభు పనిని తీసుకొని ప్రభు పని కొరకు దేశాలు వెళ్ళారు. అనేక దేశాల్లో వాళ్ళు చచ్చిపోయారండి. దిస్ ఈస్ కాల్డ్ డిసైపుల్షిప్. శిష్యరికం అంటే ఇది. మన చదివిన వాక్య భాగంలో యేసయ్య జన సమూహముల నుండి కొండ ఎక్కారంట. జన సమూహాలు చాలా మంది ఉండొచ్చు అక్కడ నుంచి ఆయన కొండ ఎక్కి అక్కడికి కొంతమందిని పిలిచారు. ఎవరిని పిలిచారు? ఏం రాశారు వాక్యంలో? ఆయన కొండెక్కి ఎవరు పిలిచారు? తనకు ఇష్టమైన వారిని పిలువగా, ఇష్టమైన వారిని. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో దేవునికి వారు ఇష్టమైన వారుగా తయారయ్యారండి. వాళ్ళు ఇష్టమైన వారు, దేవునికి బహు ఇష్టమైన వారుగా తయారయ్యారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మరి లోబడే తత్వం, నేర్చుకునే తత్వం, యేసయ్యను వెంబడించే తత్వం, దేవుని కేర్ చేయని తత్వం దేవునికి బాగా నచ్చినాయి. వారి దేవునికి ఇష్టలుగా మారిపోయారు. ఎందుకు పిలిచారు వాళ్ళని అంటే 2 సంగతులు యేసయ్య ఇక్కడ చెప్తా ఉన్నాడు. వారు తనతో కూడా ఉంటున్నట్లును. He wants them to be with him. రెండవది, వారికి అధికారం ఇచ్చి పంపించుటకు, to send them out with authority. అధికారం ఇచ్చి పంపించిన 2 సంగతులు. ఇతరులందరూ తన దగ్గరికి వచ్చిపోతా ఉండొచ్చండి. జన సమూహము ఒక పూట ఉంటారు, రెండో పూట ఉండరు. కానీ యేసయ్య ఈ శిష్యులు అనేవారు, he wants them to be with him always. అన్ని సమయాలలో వారు తనతో పాటే ఉండాలని కోరుకున్నాడు యేసయ్య. డిసైపుల్స్ అనేవారు ఆయనతో ఉండాలా, ఆయనలో ఉండాలా. ఆయనతో ఉండేవారు మాత్రమే ఈ లోకంలో ఏదైనా చేయగలరు. ఆయనతో ఉండాలి. రెండవ సంగతి ఏంటంటే, వారు తన ప్రతినిధులుగా తన సువార్తని లోకమంతా ప్రకటించాలి. అది యేసయ్య యొక్క రెండవ కోరిక. అందుకే ఆయన పిలుస్తారు, 2 great responsibilities were given to them. Being with him always is not easy. అన్ని సమయాల్లో ఆయనతో ఉండటము ఈజీ విషయం కాదండి, సాధారణమైన విషయం కాదు. ఆయనతో ఉండటం అంటే మరి చాలా 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 శ్రమలతో కూడుకున్న విషయం. శిష్యులు మరి ఆయనతో అన్ని సమయాల్లో ఉన్నారా అంటే మరి బైబిల్ మనకి ఏం సమాధానం చెప్తుంది చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 28వ వచనము యేసయ్య అంటున్నారు, నా శోధనలో బ్రాకెట్లో శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. You are with me. Only you are with me in all my troubles and tribulations.
యేసయ్యతో పాటు ఉండటము, యేసయ్యతో కలిసి జీవించడము, యేసయ్యతో కలిసి నడవటము, యేసయ్యను వెంబడించడం అంటే సాధారణమైన విషయం కాదండి. శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, బాధలుంటాయి, అవమానాలుంటాయి, హింస ఉంటుంది, ఎన్నో ఉంటాయి ప్రభువును వెంబడించడంలో. కానీ శిష్యులు ఆయనతో పాటే ఉన్నారని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దే వర్ విత్ హిమ్ ఆల్వేస్ ఎక్సెప్ట్ ఎట్ ద క్రాస్. అవునా? సిలువ దగ్గర మాత్రం లేరండి ఆయనతో పాటు. సిలువ దగ్గర అందరూ పారిపోయారు. సిలువ మార్గంలో యేసయ్యతో వారు లేరు. కానీ పునరుత్థానం తర్వాత వాళ్ళందరూ తిరిగి వచ్చారు. రెండవ సంగతి, ఆయన గురించి ఆయన ఎరుగని ప్రాంతాలలో ప్రకటించడము ఎంతో సవాలుతో కూడుకున్న విషయం అండి. అది అంత ఈజీ విషయం కాదు, సింపుల్గా జరిగిపోయే విషయం కాదు. యేసయ్యను ఎరుగని ప్రాంతాలలో యేసయ్యను ప్రకటించడం అంటే ఎంత కఠినమైన విషయం అది. అందరూ స్వీకరిస్తారా? ఇశ్రాయేలు దేశానికి పరిమితమైన యేసయ్యని అనేక ప్రాంతాలకు, దేశాలకు తీసుకొని వెళ్ళాలి. అంగీకరిస్తారా ఎవరైనా? లోకానికి యేసయ్య ఎవరో తెలియదు కదా. కొత్త వ్యక్తులు వచ్చి పరిచయం చేస్తా ఉంటే ఈజీగా యాక్సెప్ట్ చేయడానికి ఎవరికైనా కుదురుతుందా? వాళ్ళకు వాళ్ళ దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళకు వాళ్ళ దేవతలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా, తరతరాలుగా వాళ్ళు పూజిస్తూ వస్తున్న వాటిని కాదని కొత్త వ్యక్తిని యాక్సెప్ట్ చేయడం ఈజీ అంటారా? ఇట్స్ ఇంపాసిబుల్. శిష్యుల యొక్క పని సవాలుతో కూడుకున్న పని. అన్ని ఆయన ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఉన్న దేశాలన్నీ చాలా ప్రమాదకరమైన దేశాలు. యేసయ్య దినాలలోనే చాలా ప్రమాదకరమైన దేశాలు. క్రీస్తు శిష్యులు సువార్త ప్రకటించడానికి వెళ్ళిన దేశాలన్నీ భయంకరమైన దేశాలు, ప్రమాదకరమైన దేశాలు. వెనకాడారా శిష్యులు? వెనకాడలేదండి. డిసైపుల్షిప్ ఈజ్ నాట్ ఈజీ. ప్రాణాలు సైతం అర్పించాల్సి రావచ్చు, ప్రాణాలు సైతము లెక్క చేయకూడని పరిస్థితి రావచ్చు. బాధ్యతలు ఇచ్చారు దేవుడు. మరి ఈ బాధ్యతలను నిర్వర్తించడానికి యేసయ్య వాళ్ళకి ఏమి ఇచ్చాడు చూడండి. 2 విషయాలు ఆయన వారికి ఇచ్చారు. మొదటిది సువార్త దేవుడు వారికి ఇచ్చారు. ఇదిగో నేను మీకు ఈ మెసేజ్ ఇస్తాను, ఈ సువార్తను మీ చేతిలో పెడుతున్నాను. మెసేజ్ వాస్ గివెన్ టు దెమ్. ఇది మీరు ప్రకటించాల్సిన సువార్త. రెండవది ఏం చేశారు ఆయన? ఈ గేవ్ దెమ్ పవర్ అండ్ అథారిటీ. వారికి అధికారముతో కూడిన శక్తిని వాళ్ళకు దయచేశారు. లెట్ us think of ourselves today. ఈరోజు మన గురించి మనం ఆలోచన చేసుకుందామండి. దేవుడు ఈరోజు నేను పిలుస్తా ఉన్నాడు. ఎందుకంటే నీవంటే ఆయనకి ఇష్టము కాబట్టి. నీవంటే ఆయనకి ఇష్టం లేకపోతే నీవు ఇక్కడ ఉండేదానివి, ఉండేవాడివి కావండి. దేవుడు నిన్ను ఒంగోలు పట్టణంలో ప్రేమించినాడు. ఈ ఒంగోలు పట్టణంలో నుంచి నిన్ను ప్రత్యేకపరిచినాడు. ఈ ఒంగోలు పట్టణంలో నుంచి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దేవుని ఆలయంలో నిన్ను ఉంచాడు. దేవుని ఏర్పాటు లేకుండా నీవు ఇక్కడ లేవు. దేవునికి ఇష్టమైన వ్యక్తివి కాబట్టి నీ ఉదయకాలము దేవుని సన్నిధిలో ఉండగలిగినావు. ఈరోజు ప్రభు పిలుస్తా ఉన్నాడు కొండెక్కి. తనకిష్టమైన వారిని పిలుస్తా ఉన్నాడు. నీవు ఆయనకి ఇష్టమైన బిడ్డవైతే ప్రభు పిలుపు నీవు వింటావు. ప్రభు పిలుపుకు లోబడి ప్రభు దగ్గరికి వస్తావు. నీవు ఆయన పిలుపుకు లోబడి వస్తే నేను తన శిష్యురాలిగా ఆయన చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు ఈ ఉదయకాలం. నీవు ఆయన శిష్యురాలిగా మారవచ్చు. నీవు ఆయన నిజముగా సమర్పణతో ఆయన వెంబడిస్తే he will make you a super power. ఇప్పుడు దాకా దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉంది. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి ఈ దేవుని వాక్యం అందుబాటులో ఉంది. రెండవది, he gave us power, authority. ఏంటి ఆయన మనకి ఇచ్చిన శక్తి అంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి, పునరుత్థాన శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మతో వ్రాయబడిన గ్రంథం మన చేతిలో ఉంది. ఇంకేం కావాలి మనకి? ఇంకేం కావాలి? ఉదయ కాలం నేను ఆయనకు లోబడితే ఆయన మన ఈ లోకములో గొప్ప శక్తిగా మార్చి
తన సువార్తను ప్రకటింపజేస్తాడు. మౌనంగా ఉంటున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి వారం హెచ్చరించబడుతున్నావు. మనము ఈ లోకంలో ఉన్నది దేవుని పని కొరకండి. God wants us to be with him always. ఆయనను వెంబడించే వారముగా మనం ఉండాలి. ఏ పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉండాలి. రెండవది, ఆయన సువార్తను ప్రకటించాలి. ఈ రెండు బాధ్యతలు ఇక్కడ ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాసికి దేవుడు అప్పగించినాడు. ఎంతవరకు మనం ఆ బాధ్యతలు స్వీకరిస్తున్నాం, ఎంతవరకు ఆ బాధ్యతలు మనం నెరవేర్చగలుగుతున్నాము ఆలోచించేయండి. మన ఏదైనా గొప్ప వాళ్ళమైనా ఇక్కడ ఉన్నాం, మనకి ఏదైనా పెద్ద పెద్ద తలాంతులు ఉన్నాయనా, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయనా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనకంటే గొప్ప చదువులు కలిగిన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు బయట ఉన్నారండి. మళ్ళీ ఏముందని దేవుడు పిలిచాడు. దేవుడు మనల్ని పిలిచిన ఉద్దేశం ఒకటే, ఆయనతో మనం ఉండాలని, ఆయన సువార్తను ప్రకటించాలని. ఈ రెండు బాధ్యతలు మనకు దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. వాటి నెరవేర్చడానికి దేవుని వాక్యం మన చేతిలో పెట్టాడు. పరిశుద్ధాత్మను మనలో నింపాడు. వాటి శక్తితోటి ఈ లోకంలో మనం పని చేయాలా. మనం మౌనంగా ఉంటున్నామంటే శిక్ష ఉంది. శిక్ష ఫేస్ చేయాల్సి వస్తుంది. దేవుడు ఎక్కడ అడుగుతాడు, నేను ఎందుకు నేను ఏర్పాటు చేసుకున్నాను, ఎందుకు నిన్ను పిలిచాను, ఎందుకు నిన్ను నాటాను, ఎందుకు నిన్ను పోషించాను, నా కొరకు ఏం చేసావు, నువ్వు ఏం చేశావు? ఒక వ్యక్తికైనా సువార్త ప్రకటించావు. సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటే శిష్యులు సమస్తాన్ని వదిలి వెళ్ళిపోయారు కదా. ఎన్నో దేశాలకు తిరిగి సువార్త ప్రకటించారు కదా. నిన్ను కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను కదా, నా కోసం ఏం చేసావు నువ్వు అంటే ఏమన్నా మన దగ్గర సమాధానం. ఒక్కొక్క ఆత్మను రక్షిస్తే ఈ చర్చి నిండిపోదా? ఒక్క ఆత్మ చాలండి. ఒక్కొక్కరు ఒక్క ఆత్మను సంపాదించగలిగితే ఈ చర్చి నిండిపోద్ది. ఖాళీ చేతులు కనపడవు. ఎంతవరకు మనం బాధ్యత నిర్వర్తిస్తున్నాం? బాధ్యత నిర్వర్తించకపోతే శిక్ష మనకు సిద్ధంగా ఉంది. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు. ఫలాలు దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. ఆయన శిష్యులు 12 మంది శిష్యులు యోధాపోగా ఇంకొకళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ 12 మంది భూమిని తలక్రిందులు చేశారు, బహుగా ఫలించారు, దేవుని సంతోషపెట్టారు. మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయో ఈ కాలం పరిశీలన చేసుకున్నాం. మన బ్రతుకులు మనం బాగు చేసుకుందాం. దేవుని ఆశ నెరవేర్చడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ఇష్టలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. సమస్తమును విడిచిపెట్టి ప్రభువుని వెంబడిద్దాం. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి యువతి కాలం మనకు అవకాశం ఇస్తా ఉన్నాడు, పిలుస్తా ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, నన్ను వెంబడించు. నేను బలమైన సాధనముగా నిన్ను వాడుకుంటాను, నేను నా సాక్షిగా నిలబెట్టుకుంటానని ప్రభు యువతి కాలం పిలుస్తూ ఉన్నాడు. నీవు ఆయన పిలుపుకు లోబడితే దేవుడు నిన్ను అద్భుతమైన శక్తిగా మార్చి ఈ లోకంలో వాడుకుంటాడు. ఆత్మలు సంపాదించే ఒక వ్యక్తిగా నిన్ను నిలబెడతాడు. అడగండి ప్రభువుని, ప్రభువా నన్ను వాడుకోండి, ప్రభువా నేనున్నాను, ప్రభువా నన్ను వాడుకోండి అని ప్రభువుని అడగండి. దేవుడు తప్పక సాయం చేస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, వందనాలు ప్రభువా. అయినా మా జీవితాల్లో ఎన్నో పొరపాట్లు, ఎన్నో లోటుపాట్లు, ఎన్నోసార్లు మీకు దూరం అయిపోతా ఉన్నాను. ఎన్నోసార్లు మిమ్మల్ని హృదయపూర్వకముగా వెంబడించని పరిస్థితి ప్రభువా. పేరు పెట్టుకున్నాం కానీ ఆ పేరుకు తగిన జీవితం మా దగ్గర లేదు నాయన, లేదు ప్రభువా. క్షమించండి. అలా మీరు మాకు అప్పగించిన బాధ్యతలు మేము సరిగా నిర్వర్తించట్లేదు ప్రభువా. మీతో మేము ఉండాలని, మీతో కలిసి మేము నడవాలని, మిమ్మల్ని వెంబడించాలని, ఈ లోకంలో మిమ్మల్ని ఎరగని వారికి సువార్త ప్రకటించాలని మీరు మాకు అప్పగించిన 2 బాధ్యతలు మేము విస్మరిస్తూనే వస్తున్నాం ప్రభువా. లెక్క చేయటం లేదు అయినా మా బాధ్యతలు మేము జ్ఞాపకం చేసుకొని బాధ్యతలు నిర్వర్తించే వారుగా ఉండటానికి మీ కృప దయచేయండి. ఆయన ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభువా మా చుట్టూ.
ఎంతో మంది నాశనం అయిపోతున్నారు ప్రభువా, ఎంతో మంది నరకానికి వెళ్ళిపోతున్నారు నాయన మా కుటుంబ సభ్యులే వెళ్ళిపోతున్నారు ప్రభువా. కనికరించమని వేడుకుంటున్నాము, సహాయం చేయండి. మీ వైపు చూడటానికి, మిమ్మల్ని వెంబడించటానికి, అలాగే మీ సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించడానికి నాయనా మాకు సహాయం చేయండి. మమ్మల్ని ధైర్యపరచండి, మాలో ఉన్న నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేయండి. నాయనా మంచి బ్రతుకు మేము బ్రతకటానికి సహాయం చేయండి. మీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతకటానికి మీ కృప దయచేయండి. మీ ఆధీనంలోనికి మమ్మల్ని తీసుకొని బలమైన సాధనములుగా ఈ కడవరి దినాలలో మమ్మలను వాడుకోమని ఆ ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.